వెల్కమ్ టు దాయి న్యూస్ స్పెషల్ డిబేట్. పొరుగు దేశాలపై ఇక దాడి చేయబోము. ఇప్పటి వరకు జరిగినటువంటి ఘటనలకు మేము క్షమాపణ చెప్తున్నామని చెప్పారు ఇరాన్ అధ్యక్షుడు. అయితే ఇజ్రాయెల్ అమెరికా చేసినటువంటి సంయుక్త దాడుల వల్లే ఇరాన్ ఈ కపట నాటకాలు ఆడుతుందని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమర్శించారు. సరెండర్ అయ్యే వరకు ఇరాన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని చెప్పి మరొకసారి కరాఖండిగా ట్రంప్ తేల్చి చెప్పినటువంటి ఈ నేపథ్యంలో యుద్ధం కొనసాగితే గల్ఫ్ దేశాల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, గల్ఫ్ దేశాల్లో ఉంటున్నటువంటి ప్రజల పరిస్థితి మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది, యుద్ధం ప్రభావం భారతదేశంపై ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ గల్ఫ్ జర్నలిస్ట్ వాసు గారు ఆన్ టు ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. వాసు గారు నమస్తే. నమస్తే. యా వాసు గారు, ఐఎమ్ రియల్లీ సారీ. యాక్చువల్ గా ఇలాంటి టైంలో మనం కలుసుకోవటము, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి గురించి మాట్లాడుకోవటము కాస్త విచారకరం అయినప్పటికీ కూడా ఎన్నో ఇష్టం వచ్చినట్టు వార్తలు ఉన్నాయి, ఇష్టం వచ్చినటువంటి కథనాల నేపథ్యంలో మీరు అయితే అథెంటికేటెడ్ గా మాట్లాడతారు అనేటువంటి నమ్మకంతో మనము మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్వైట్ వాసు గారు. కమింగ్ టు ద స్ట్రైట్ పాయింట్, 21 ఏళ్లకు పైగా మీరు గల్ఫ్ లో ఉంటున్నారు. అక్కడి పరిస్థితులు మాత్రమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాల్లో వాటన్నిటిలో కూడా ముందుంటారు కాబట్టి ఓవరాల్ గా ఇప్పటి వరకు జరిగినటువంటి విధ్వంసం పరిస్థితి ఎలా ఉంది, జరగబోయేటువంటి యుద్ధం ప్రభావం ఏ విధంగా ఉంటుంది వాసు గారు? యా, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అండ్ విజయ్ సేతు గారు, మీకు కూడా వన్స్ అగైన్. అండ్ చాలా రోజులుగా మనకి పరిచయం ఉన్నా కూడా మళ్ళీ రీకనెక్ట్ అవ్వటం ఐఎమ్ సో హ్యాపీ. ఒక కష్ట సమయంలో మీరు నన్ను పిలవటం, ఇన్వైట్ చేయటం కూడా ఒకంత ఆనందాన్ని ఇస్తుంది. గల్ఫ్ ప్రాంతంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా స్థానిక ప్రభుత్వాలు మరియు భద్రతా సంస్థలు పరిస్థితిని పూర్తిగా పర్యవేక్షిస్తూ ఉన్నాయి. 24 అవర్స్ కూడా రియల్ టైం గవర్నర్స్ ద్వారా మీకు మొట్టమొదటిగా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియా ఎలా ఉంది అంటే ఇరాన్ మిసైల్ కన్నా ప్రమాదకరం, అబద్ధపు వార్త. ఎందుకంటే మీకు మిడిల్ ఈస్ట్ లో 1 కోటి మందికి పైగా మన భారతీయులు ఉన్నారు. వీళ్ళ తాలూకా రిలేటివ్స్ ఇంకా 1.3 చేసుకుంటే 3 crores అవుతారు. ఈ సోషల్ మీడియాలో విపరీత ప్రచారాల ద్వారా వాళ్ళందరూ కూడా చాలా భయభ్రాంతులకి గురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమయంలో మీలాంటి జర్నలిస్టులు, మాలాంటి వాళ్ళు గ్రౌండ్ రియాలిటీని చెప్పాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పాలి. సాధారణంగా ఎలా ఉందంటే ఫస్ట్ ఇక్కడ వారైన 28వ తేదీన స్టార్ట్ అయిన వారైన మొదలైనప్పటి నుంచి ఫస్ట్ వాళ్ళు అరికట్టినది పైన డ్రోన్స్ తో పాటు సోషల్ మీడియాని కూడా చాలా బలంగా అరికట్టారు. ఎవరు కూడా ఫేక్ వీడియోస్ ని పోస్ట్ చేయటం కానీ, ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేయటం కానీ ఏమీ చేయకూడదు. అంతా లీగల్ అకౌంటబిలిటీలోకి తీసుకుంటున్నారు. మిడిల్ ఈస్ట్ లో ప్రతి ఒక్క అకౌంట్ ఏదైనా కానీ సోషల్ మీడియా తీసుకుని ప్రభుత్వంకి సంబంధించిన ఏవైనా వెబ్సైట్స్, ఏవైనా ప్రభుత్వంకి సంబంధించిన FM, దీని ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రజలు నమ్మాలి. అలాగే ప్రతి కంట్రీలో ఈ 7 మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో మీకు డైరెక్ట్ గా మొబైల్ కి సైరన్స్ అలర్ట్ పంపిస్తూ ఉన్నారు. డ్రోన్స్ వచ్చేటప్పటి కానీ మిసైల్స్ మీకు ప్రజల జనజీవనంలోనికి వస్తున్న సమయంలో సైరన్ అలర్ట్ అనేది 24 గంటలు మీకు మొబైల్కి వస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మనం అలర్ట్ అయ్యి ఎప్పటికప్పుడు కూడా బిల్డింగ్లు ఎత్తుల్లో ఉన్నప్పుడు కొంచెం సెల్లార్లోకి వెళ్ళటం, రిసెప్షన్లోకి వెళ్ళటం, సేఫ్ జోన్లో ఉండటం అనేది జరుగుతుంది. ఇందులో భాగంగా మన వైట్ కాలర్స్ జాబ్స్ ఉంటాయి, వాళ్ళకి ఇంటి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని కూడా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు ఇవన్నీ కూడా ఆదేశించాయి. అలాగే లేబర్ సెక్టర్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ జాబ్స్ కానీ, లేకపోతే బయట రోడ్డు పైన పనిచేసే వర్కర్స్ కానీ, వాళ్ళకి కూడా డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ అత్యవసర సమయాలు బట్టి వర్క్కి రమ్మంటున్నారు తప్పించి వాళ్ళకు కూడా సెలవులు ప్రకటించి ఎప్పటికప్పుడు లేబర్ క్యాంపుల్లో ఉండిచ్చేదానికే చాలా గట్టిగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కనుక ప్రస్తుతం ఏమి ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏమీ లేవు. జనజీవనానికి ఎటువంటి ఇబ్బంది ఏమి కలిగించటం లేదు. కాకపోతే మీరు అనవసరంగా రోడ్ల పైకి రావద్దు,
అనవసరంగా వెహికల్స్ పట్టుకుని రోడ్డుని బ్లాక్ చేయొద్దు. ఎందుకంటే ఫైర్ వెహికల్స్ కానీ అంబులెన్సెస్ కానీ వెళ్ళేటప్పుడు రోడ్లపైకి అనవసరంగా వస్తే డిస్టర్బెన్స్ అవుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఆ అటెండెన్స్ అనేది ఇవ్వలేరు. కనుక మనకు ముందుగానే సమాచారం స్పష్టంగా మొబైల్కి అందిస్తూ ఉన్నారు. రైట్. యాక్చువల్గా యుద్ధం అంటేనే మీరు అన్నట్లుగా ఇష్టం వచ్చిన వీడియోస్ సర్క్యులేట్ చేస్తూ ఉంటాయి. టు బి ఫ్రాంక్, బీయింగ్ యాజ్ ఎ జర్నలిస్ట్ గా మనం ఉండి కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి కాబట్టి రేటింగ్స్ కోసము, వ్యూస్ కోసము, అటు మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి డిజిటల్ మీడియా మొత్తం అంతా కూడా పాత ఎక్కడ ఉన్నటువంటి యుద్ధం వీడియోలు కూడా సర్క్యులేట్ చేస్తూ ఉంటాయి వాసు గారు. ఇక ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఏది రియల్ ఏది ఫేక్ అనేది అర్థం కాని పరిస్థితి. ఓవరాల్ గా అసలు మీడియాలో సర్క్యులేట్ అవుతున్నట్టుగా అంత దుర్భరమైన పరిస్థితి గల్ఫ్ కంట్రీస్ లో ఉందా? ఇరాన్ లో ఎలా ఉంది, ఓకే, గల్ఫ్ కంట్రీస్ లో ఉందా? యా, మీకు ఈ మధ్యన నిన్న ఒక వీడియో వైరల్ అయింది, మీరు చూస్తే ఉమ్, దుబాయ్ లో ఒక ఫ్లైట్ కాలిపోతున్నట్లు విపరీతంగా వైరల్ అయింది. అవును సార్, అవును. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన వీడియో. నాకు చాలా మంది మన మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా పంపించి నిర్ధారణ చేసుకున్నప్పుడు చెప్పాను, ఇది ఏఐ వీడియో. కాబట్టి ఇలాంటి వీడియోల్ని మనం కూడా నిర్ధారించుకున్న తర్వాతే టెలికాస్ట్ చేయాలి. ఉమ్, అలాంటి భయభ్రాంతమైన ఘటనలు ఇంతవరకు మీకు ఎక్కడా జరగలేదు గల్ఫ్ లో. ఉమ్, మిడిల్ ఈస్ట్ లో ఆ సిచ్యువేషనే లేదు పూర్తిగా. అయితే ఎక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు జరిగిందంటే యుఎస్, అమెరికాకి సంబంధించిన సంస్థలు కావచ్చు, యుఎస్ నేవీ బేస్లు కావచ్చు, వాళ్ళని టార్గెటెడ్గా ఇరాన్ వాళ్ళు దాడి చేయడం జరుగుతుంది తప్పించి మన విదేశీయుల్ని ఇబ్బంది పెట్టాలనో లేకపోతే ఇక్కడున్న లోకల్ సిటిజన్స్ ని ఇబ్బంది పెట్టాలనో ఏమాత్రం కూడా ఇప్పటి వరకు ఈ సమయం వరకు కూడా అట్లాంటి ప్రయత్నం ఏమీ జరగలేదు. ఎందుకంటే నేను ఇక్కడ లోకల్ గా ఉన్నాను కాబట్టి ఎగ్జాక్ట్లీ, ఇంత అవును. కాన్ఫిడెన్స్ గా, ఇంత దీనిగా నేను చెప్తున్నాను. ట్రంప్ ఈ రోజు మాట్లాడుతూ వాసు గారు ఇరాన్ ని మిడిల్ ఈస్ట్ ఆఫ్ ది లూజర్ గా ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఇరాన్ కూడా ఎట్టి పరిస్థితుల్లో నేను వెనక్కి తగ్గేది లేదు అని చెప్తోంది. సో అమీ తుమి తేల్చుకుందామని చెప్పి ఇరాన్ చెప్తున్నటువంటి టైంలో ట్రంప్ చెప్తున్నట్లుగా మిడిల్ ఈస్ట్ ఆఫ్ ది లూజర్ గా ఇరాన్ ని మనం అనుకోవచ్చా? సార్, మీ దృష్టికి ఒక విషయం తీసుకొని రావాలి. ఇక్కడ అనేక మంది ప్రజలు మాట్లాడుకుంటున్నట్లు ఉమ్, ట్రంప్ ప్రతిరోజు ఏమి ట్వీట్ చేస్తారో, ఏమి కంక్లూజన్ చేస్తారో ఎవరికి అర్థం కావటం లేదు. ఉమ్, ఇక్కడున్న ప్రజలకి కానీ, ఇక్కడున్న పాలకులకు కానీ ఎవరు ఎటువైపు స్టాండ్ తీసుకోవాలో ఎవరికి అర్థం కాదు. ఇంకొక విధంగా చెప్పాలని అంటే ఈ మిడిల్ ఈస్ట్ లో ప్రస్తుతం జరుగుతున్న ఈ వార్కి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకి మధ్యన ఉన్నటువంటి వారికి ఎటువంటి సంబంధం లేదు. ఓకే. ఎందుకంటే ఈ మిడిల్ ఈస్ట్ లో యుఎస్ యొక్క నేవీ బేసెస్, యుఎస్ తాలూకా స్థావరాల మీద దాడి. ఎందుకంటే ఇరాన్ కి అమెరికాకి డిస్టెన్స్ ఎక్కువ. ఉమ్, ఇరాన్ వాళ్ళు పోయి అమెరికాని దాడి చేయలేరు. కాబట్టి వాళ్ళ యొక్క కక్షని, వాళ్ళ యొక్క దీనిని ఇక్కడున్నటువంటి వాళ్ళ యొక్క ఆస్తులపైనే దాడి చేయగలరు ఉమ్. ఇరాన్. అందుకని వాళ్ళు మిడిల్ ఈస్ట్ లో ఉన్న దాన్ని టార్గెట్ చేస్తున్నారు తప్పించి ఈ వార్ లో మిడిల్ ఈస్ట్ ఎటువంటి పాత్ర లేదు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో అంటే మధ్యప్రాచ్య దేశాల్లో ఉన్నటువంటి అమెరికా మిలిటరీ బేస్ ని, నేవీ బేస్ అని మాత్రమే ఇరాన్ టార్గెట్ చేస్తుంది. ఇస్ దట్ రైట్? ఎస్, అంతే తప్పితే కరెక్ట్. మధ్యప్రాచ్య దేశాలపై ఇరాన్ కు పగలేదు, దాడులు ఎట్టి పరిస్థితుల్లో చేయటం లేదు. ఏమీ లేదు. అందుకనే వాళ్ళు మిత్రపక్షంగా భావిస్తున్నారు. ఈ రోజు ఉదయం కూడా ట్వీట్ చేశారు. దట్స్ వై వాసు గారు ఇలాంటి అథెంటికేటెడ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పేటువంటి వాళ్ళు లేరు కాబట్టి ఇన్ని పుకార్లు నడుస్తున్నాయి. ఇండియాలో మిగతా కంట్రీస్ లో ఏమనుకుంటున్నారంటే ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికాకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా అమెరికాకు, ఇజ్రాయెల్ కు మధ్యప్రాచ్య దేశాలు సపోర్ట్ చేస్తున్నాయని చెప్పి ఇరాన్ వీళ్ళ మీద విరుచుకుపడుతుందని చెప్పి. బట్ యు బ్లాస్టెడ్ ద ట్రూత్. నో 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 అదే ఇంతకు ముందు నేను చెప్పినట్లే ఈ సమస్యలో వీళ్ళు భాగస్వామ్యం ఏమీ లేదు, ప్రత్యక్షంగా లేదు, పరోక్షంగా లేదు. ఓకే. కేవలం వాళ్ళ తాలూకా ఇక్కడ ఉన్నట్టు, ఎందుకంటే అక్కడికి వెళ్ళి కొట్టలేరు కనుక ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ సంస్థలు, వ్యవస్థలు పైన దాడి చేసి ప్రతీకారం తీర్చుకోవాలనే దాంట్లో భాగంగానే ఎఫెక్ట్. ఇప్పుడు మన ఊరు మధ్యలో బాంబు పడినప్పుడు ఆటోమేటిక్ గా మన ఊరికి కూడా ఎఫెక్ట్ అవుతుంటుంది సహజంగా. ఎగ్జాక్ట్లీ. ఈ ఎఫెక్టెడ్ ఇష్యూస్ గురించి, సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకుంటే వాసు గారు, అమెరికా
టార్గెటెడ్ గా ఇరాన్ దాడులు చేస్తున్నమాట వాస్తవమే, మధ్యప్రాచ్య దేశాల్లో ఉన్నటువంటి బేసెస్ పైన. ఎస్. దీంట్లో లోకల్స్ కూడా చనిపోయారా? ఒకవేళ గనక అలా చనిపోయి గాయపడి ఉంటే ఆ మధ్యప్రాచ్య దేశాల్లో ఉండేటువంటి ప్రజలు ఇరాన్ మీద వ్యతిరేకత ఏమన్నా కనబరుస్తున్నారా? మీరు అక్కడ ఉన్నారు కాబట్టి నేను ఇంత ఫెయిర్ గా అడుగుతున్నాను. యా, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ వార్ జరగక ముందే అందరికీ ఒక అవగాహన ఉంది, ఇదేదో జరిగేటట్లు ఉందనేది గత 2-3 నెలలుగా 6 నెలలుగా వస్తున్నటువంటి సమాచారం అన్అఫీషియల్ గా. ఓకే. కాబట్టి ఈ యుఎస్ నేవీ బేస్ ఏదైతే ఉందో, యుఎస్ అంబెసీస్ ఏవైతే ఉన్నాయో దానిని ముందుగానే వాళ్ళు ఖాళీ చేయించి వేరే ప్రదేశాలకు పంపించటం, అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ ని సెలవులు ఇచ్చి వాళ్ళు వెకేషన్స్ పంపించటం, ఇవన్నీ కూడా జరిగిపోయింది. అంటే యుద్ధం అవుతున్న సమయాల్లో ఒక్క క్యాజువాలిటీ కూడా ఎక్కడా లేదు, ఎక్కడ కూడా ఎవరికి యాక్సిడెంటల్ గా ఏం జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే అక్కడ ఎవరు పనిచేయటం లేదు ఆ సమయానికి, ఎందుకంటే వీళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఎక్కడ ఎటువంటి కూడా డెత్స్ ఇవన్నీ పెద్దగా ఏమీ జరగలేదు. మొత్తం ఈ వ్యవహారంలో ఒక 5 మంది 6 మంది అబుదాబిలో ఒకడు, తర్వాత ఎక్కడెక్కడో జరిగింది తప్ప చిన్నగా ఇక్కడున్న లోకల్స్ కానీ ఎవరికి కానీ ఏమి ఇబ్బంది జరగలేదు. బట్ భయభ్రాంతులకి గురై ఎవరు వాళ్ళు రెసిడెన్సీల్లో వాళ్ళు ఉండటం చేయటం ఇలాంటివి జరుగుతుంది. దీనివలన ఎక్కువ ఇబ్బంది పడింది ఏంటంటే ట్రాన్సిట్ పాసెంజర్స్. ఓకే. ఒక దేశం నుంచి ఇంకొక దేశంకి వెళ్ళేటప్పుడు ఖతర్ వయా దోహా ఫ్లైట్ లో వెళ్ళిన వాళ్ళు అక్కడ ఇరుక్కున్నారు, బహ్రెయిన్ వయా గల్ఫేర్ ఫ్లైట్ లో వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ఇరుక్కున్నారు, దుబాయ్ వయా ఎమిరేట్స్ ఫ్లైట్స్ లో వెళ్లే వాళ్ళు దుబాయ్ లో ఇరుక్కున్నారు. ఎందుకంటే ఒక డెస్టినేషన్ నుంచి ఒక డెస్టినేషన్ కి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకో ఫ్లైట్ కనెక్టివిటీ లేదు వాళ్ళకి, ఎందుకంటే ఎయిర్ స్పేస్ క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోవడం వల్ల ఒక్కసారి ఆహాకారాలు అనేవి బయటకు వచ్చి సోషల్ మీడియాలో వాళ్ళ వీడియోలు తీసి పోస్ట్ చేయడం వలన ఏదో జరిగిందని పోయి విపరీతమైన ప్రచారానికి నోచుకుంది. ఎగ్జాక్ట్లీ. ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పైన, అంటే పొరుగు దేశాల పైన ఇరాన్ విరుచుకుపడుతోంది అని ప్రచారం చేయడంలో ఒక విధంగా ట్రంప్ మీడియా, ఇంకా క్లియర్ కట్ గా చెప్పుకోవాలంటే అమెరికన్ మీడియా సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇప్పుడు ట్రంప్ అలాగే ఇజ్రాయెల్ పంతం, ఈ రెండింటిని బేరీజ్ వేసుకుంటే, క్లియర్ కట్ గా చూసుకుంటే ఇరాన్ పై దాడులు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఆపేటట్లుగా ఏమీ కనిపించడం లేదు. ఒకవేళ గనక ఇదే గనక జరిగితే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉండేటువంటి ఇప్పుడున్నటువంటి సహకారం మున్ముందు ఇరాన్ కి ఉండే ఛాన్స్ ఉంటుందా వాసు గారు, లేకపోతే తగ్గిపోయే ఛాన్స్ ఉంటుందా? తప్పకుండా ఉండదు కదా. ఎందుకంటే మన దేశం ఇప్పుడు మీరు దుబాయ్ని తీసుకుంటే ప్రపంచంలో సేఫెస్ట్ కంట్రీగా, మంచి ఇన్వెస్ట్మెంట్ హబ్ గా దుబాయ్ని చూస్తాం. అలాంటి దుబాయ్ ఇమేజ్ డ్యామేజ్ అయిందిగా. మన ఇంటికి వచ్చి కొట్టిన తర్వాత మనకి కూడా కడుపు రగులుతుంటుంది, అది మనకు స్నేహం ఉన్నా ఏమున్నా. ఇంత దుబాయ్ ఇమేజ్ ఒక్కసారిగా టూరిజం హబ్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్ హబ్ అవ్వచ్చు, ఒక్కసారిగా కల చెదిరిపోయిన వాతావరణం మనకు కనపడుతుంది. దాచేస్తే దాగేది కాదు. కాబట్టి వీళ్ళు ఆటోమేటిక్ గా సపోర్ట్ అనేది చెయ్యలేరు కూడా. బట్ అందుకే వీళ్ళు సందేశం ఇచ్చారు. నిన్నే ఖతర్ మినిస్టర్ కూడా మాట్లాడారు. ఏమన్నారంటే, మాకు దీంట్లో ఏ మాత్రం సంబంధం లేనటువంటి దీనిని మా మీద మీరు ఎందుకు దాడి చేస్తున్నారు, ఇది మా దేశాన్ని గందరగోళం చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని ఒక సందేశాన్ని కింగ్డమ్ ఆఫ్ బహ్రెయిన్ ఇచ్చింది, ఖతర్ ఇచ్చింది, దుబాయ్ ఇచ్చింది. అందరు కూడా ఇరాన్ ని ఒక ఇంటర్నల్ గా వార్నింగ్ ఇచ్చినట్టే చెప్పారు. చెప్తే వాళ్ళు ఈరోజు ఉదయం కూడా అక్కడ ఉన్నటువంటి రాష్ట్రపతి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు చెప్పారు, మా నైబర్ కంట్రీస్ పైన మేము దాడి చేయము, ఇది మా తప్పయింది, సారీ అని కూడా చెప్పడం జరిగింది. బట్ దీనికి దీపంలో నూనె పోసేటట్లు ట్రంప్ మళ్ళీ ఎగైన్ ట్వీట్ చేశారు. మీరు ఓడిపోయారనో లేకపోతే ఏదో ఒక సైన్ ఇస్తున్నారు. అది ఏమవుతుందంటే వాళ్ళిద్దరి మధ్యన వారు కాకుండా మళ్ళీ మిడిల్ ఈస్ట్ కి వస్తుంది. అప్పుడు మనం దీంట్లో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, 1 కోటి మంది దాకా భారతీయులు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. అంటే మన భారతదేశానికి సంబంధించి అలాగే ఫిలిప్పీన్స్ ఉన్నారు, బంగ్లాదేశీయులు ఉన్నారు, పాకిస్తాన్స్ ఉన్నారు. ఎందుకంటే మినీ వరల్డ్ ఉంటుంది దుబాయ్, ఖత్తరు, సౌదీ అరేబియా, ఇవన్నీ దేశాల్లో. అయితే ప్రస్తుతం ప్రజలు అంతా కూడా గందరగోళానికి గురవుతున్నారు ఈ సైరన్స్ వలన. ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు. అలాగే ఇప్పుడు ఇంకొకటి చూసుకుంటే ఈ దేశాలు కూడా మిడిల్ ఈస్ట్ లో కూడా బాగా అలర్ట్ అయ్యారు. డ్రోన్స్ ని తిప్పికొట్టడం, కింద పడకుండా ఎక్కడ ఎఫెక్ట్ కాకుండా 24/7 వీళ్ళు వాచ్ చేస్తూనే ఉన్నారు. ఆ డ్రోన్స్ ని అలాగనే అక్కడే కొట్టేస్తున్నారు కింద పడకుండా.
ఓకే. ప్రస్తుతం అయితే ఈ గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉంది. దీనివలన ఇంకొకటి ఏంటంటే ఈ దేశాలకి అన్ని కూడా ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, బయట నుంచి రావాల్సిందే. ఉమ్, ఇక్కడేమి పండటం కానీ, ఇక్కడేమి ప్రొడక్ట్ అవ్వటం కానీ ఉండదు. ఉమ్. అందులో భాగంగా ఇక్కడ ధరల నియంత్రణ కూడా ఒక పెద్ద ఇదిగా చెప్పవచ్చు. ధరల అవునా? నియంత్రణ సూపర్ ఉమ్. మార్కెట్స్ లో దాన్ని సర్వసాధారణంగా చాలా ఇలాంటి కంట్రోల్ సంక్షోభ సమయంలో ధరలు విపరీతంగా పెరుగుతాయి, ఆహారం యా కొరత ఏర్పడుతూ ఉంటుంది. ఓవరాల్ యా గా అక్కడ అక్కడ ప్రజల పరిస్థితి, అలాగే గల్ఫ్ కంట్రీస్ లో తలదాచుకున్నటువంటి మన తెలుగు వాళ్ళు, మన ఇండియన్స్ పరిస్థితి ఎలా ఉంది వాసు గారు? యా ప్రస్తుతం ఆహార సరఫరాపై కూడా ప్రభుత్వాలు, పెద్ద సంస్థలు ముందస్తు చర్యలు కూడా తీసుకున్నాయి. ఎందుకంటే ఇది అందరికీ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టే జరిగింది, సడన్ గా ఏం జరిగిపోలేదు. ఓకే, ఓకే. కాబట్టి ఇవన్నీ కూడా, ఉదాహరణకు లులు గ్రూప్ ఉంది, లులు గ్రూప్ ఇంటర్నేషనల్. వాళ్ళు ఏం చేశారు, చార్టెడ్ కార్గో ఫ్లైట్స్ లో సుమారు 80,000 కిలోల తాజా ఆహార పదార్థాలని గల్ఫ్ తీసుకొచ్చారు నిల్వ కోసం. ఎందుకంటే ఈ కష్ట సమయాల్లో కదా మనం ప్రజలకి అండగా నిలబడాలి, సరైన రేట్లకు ఇవ్వాలి. ఈ సమయాన్ని మనం మార్కెట్ చేసుకోకూడదు, ఈ సమయాన్ని మనం బిజినెస్ చేసుకోకూడదు. అది కూడా పవిత్రమైన రమదాన్ మాసం ఇప్పుడు నడుస్తుంది గల్ఫ్ లో. ఇస్లామిక్ కంట్రీల్లో మీకు రమదాన్ మాసం అనేది చాలా పవిత్రమైనది. దీంట్లో మనం కూడా ఒక భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా ధరలు పెంచకుండా ప్రజలకి అన్ని కూడా సౌకర్యవంతంగా అందేటట్లు చూడటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇంత భద్రతా పరంగా చాలా బాగా ఉంటుంది అన్నమాట ఇక్కడ. తర్వాత మీరు అన్నారు జనజీవనానికి ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అని. బట్ ఇక్కడ జనజీవనానికి మెయిన్ గా ఎఫెక్ట్ అయ్యేది ట్రాన్స్పోర్టేషన్. ఈ రోజు మనం అనుకుంటే ఇండియాకి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితులు, ఏ దేశం నుంచి కూడా వెళ్ళలేము, ఫ్లైట్స్ లేవు కంఫర్టబుల్ గా. తర్వాత ఉన్నా కూడా ఎప్పుడు స్కెడ్యూల్ చేంజ్ అయిపోతుందో తెలియకుండా ఉంది. మీరు నిన్నటి వార్త చూస్తే దుబాయ్లో ఎమిరేట్స్ 70% క్లియర్ అయిపోయింది. ఓకే. అందరూ ఫ్లైట్స్ కూడా క్లియర్ అయినట్టు ఎమిరేట్స్ వాడు అఫీషియల్ వెబ్సైట్స్ లో కూడా పోస్ట్ చేశాడు, ట్విట్టర్ లో, అన్నింటిలో. బట్ మళ్ళీ ఈవేళ ఎర్లీ మార్నింగ్ డ్రోన్ ఎఫెక్ట్ వలన ఎయిర్పోర్ట్ పైన వేశారనే ఒక వాతావరణం వలన ఒక్కసారిగా మళ్ళీ ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. అంటే ఇప్పుడు టికెట్ కొనే పాసింజరు ఎయిర్పోర్ట్ చేరుకునే లోపల వాడికే కరెక్ట్ గా అర్థం కావటం లేదు, నేను ప్రయాణం చేస్తానా లేదా. ఓకే, ఓకే. మళ్ళీ ఇందులో రకరకాల సమస్యలు ఉంటున్నాయి. కొంతమంది వయాలో వచ్చిన వాళ్ళు ఇరుక్కుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక్కటి మాట చెప్పాలి, ఇండియా నుంచి బహ్రెయిన్ వెళ్ళాలి, వాళ్ళు ఏం చేయాలి, ఫస్ట్ సౌదీలో ల్యాండ్ అవ్వాలి, సౌదీలో ల్యాండ్ అయ్యి రోడ్డు మార్గం ద్వారా బహ్రెయిన్ రావాలి. అప్పుడు వాళ్ళకి సౌదీ వీసా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే డైరెక్ట్ బహ్రెయిన్ రాలేరు. కానీ ఆ విధంగా వచ్చి ఇరుక్కొని సౌదీలో దింపక, బయటకు విడిచిపెట్టక మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి. ఈ రకరకాల అవేర్నెస్ అనేది నేను కూడా సోషల్ మీడియా ద్వారా పర్టికులర్ గా ఫ్లైట్ అప్డేట్స్ అని స్పష్టంగా రాస్తూ పెడుతూ ఉన్నాము. బట్ మనవి చాలా చిన్న ప్లాట్ఫామ్స్, అంటే మావి చాలా చిన్న ప్లాట్ఫామ్స్. మీలాంటి ఒక వేదికల ద్వారా వెళ్తే కూడా ప్రజలకి స్పష్టమైన అవగాహన, సమాచారము తెలియాలనేది కూడా నా ఆకాంక్ష. మీ సహకారానికి సహకారం, మీరు మేము అందరం కలిస్తే మనము ఖచ్చితంగా మనమైనా ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని మనము చేరవేసేటువంటి ప్రయత్నము చేద్దాం వాసు గారు. అలాగే మీరు కూడా మీరు ఎక్కడ ఉంటే అక్కడ తెలుగు వాళ్ళకి, ఇండియన్స్ కి ఖచ్చితంగా ఏ సమయమైనా కూడా మీరు ఉపయోగపడతారనేటువంటి పేరు ఉంది అనే విషయం నాకు పర్సనల్ గా తెలుసు. అలాగే ఈ కష్ట సమయంలో కూడా మీరు అలాంటి అసిస్టెన్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు ఫర్ జాయినింగ్. ప్లీజ్ చెప్పండి వాసు గారు. చివరిలో చెప్పగలిగే ఒక మెసేజ్ ఏంటంటే, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. అధికారిక సూచనలు పాటించాలి, ఫేక్ న్యూస్లు నమ్మకూడదు, మరియు పబ్లిక్ ప్రదేశాల్లో గుమికూడకూడదు. మనందరం కూడా ఒక 10 మంది నిల్చొని మనం చర్చలు ఇట్లాంటివి చేస్తూ ఉంటాం సాధారణంగా. అలాంటివన్నీ ఈ క్లిష్ట సమయంలో అవాయిడ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఇది మీ ద్వారా చెప్పాలి. నాకు చాలా సంతోషం అనిపించింది, ఎందుకంటే మీలాంటి ఒక యంగ్ డైనమిక్ జర్నలిస్ట్ తో ఈ రోజు ఇంటర్వ్యూలో పాల్గొనడం సో హ్యాపీ. ఐ ఫీల్ వెరీ గ్రేట్ టు షేర్ ద స్క్రీన్ అండ్ ఇంటర్వ్యూ విత్ యూ వాసు గారు. కానీ ఇది ఇక్కడతో ఆగదు. మున్ముందు ఈ యుద్ధం మాత్రమే కాకుండా మున్ముందు గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నటువంటి ఇండియన్స్ కోసం, తెలుగు వాళ్ళ కోసం మన వంతుగా ఏదన్నా చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఖచ్చితంగా చేద్దాం.
మళ్ళీ మనము డైల్ న్యూస్ వీక్షకులకి మళ్ళీ మాట్లాడదాం భాస్కర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.